బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయలేదు. ఆయన ఒక్కడే రాయలేదు, ఎంతో మందిలో అతనొక్కడు. ఇలా ప్రశ్నలు విన్నప్పుడు నవ్వాలో ఎదుటి వాళ్ళ అజ్ఞానం చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెబుతూ పోతే లోకు అవుతాం. తిరిగి ప్రశ్నల రూపంలోనే వాళ్ళ ముందు కొన్ని విషయాలు పెడుతున్నాను. ఎస్, భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు? సంతోషం. ఎంతో మంది రాశారు, సంతోషం. మరి వాళ్ళందరి పేర్లు కాకుండా బాబాసాహెబ్ పేరు మాత్రమే ఎందుకు ముందుకు వచ్చింది? ఆలోచించండి. పోనీ అందులో ఉన్న వాళ్ళందరిలో ఎంతమందికి విదేశీ రాజ్యాంగాలు చదివిన అనుభవం ఉంది? పరిశీలించండి. ఎంతమందికి ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చు? పరీక్షించండి. ఎంతమంది ఉన్నత చదువులు చదివారు? ఎంతమందికి ఇంటర్నేషనల్ లా మీద పట్టు ఉంది? ఎంతమందికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి ఇతర పుస్తకాలు రాసిన అనుభవం ఉంది? ఎంతమంది బ్రిటిష్ వాళ్ళతో సంప్రదింపులు చేశారు? అందులో ఎంతమంది రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? ఎంతమంది 1935 చట్టం రావడానికి కారకులయ్యారు? సైమన్ కమిషన్కి నివేదిక ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? పోనీ ప్రపంచ స్థాయిలో పుస్తకాలు ఎక్కువ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు కదా, ఇంతమంది రాజ్యాంగం రాశారు కదా, మరి వాళ్ళందరి విగ్రహాలు ఎందుకు పెట్టొద్దని బాబాసాహెబ్ చెప్పాడా? లేక ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టిన వాళ్ళు మిగతాయి పెట్టకండి, మేమే మా అంబేద్కర్ విగ్రహం మాత్రమే పెడతామని చెప్పారా? వాళ్ళ విగ్రహాలు పెట్టండి. ఈయన ఒక్క రాజ్యాంగమే కాదు, 100కు పైగా పుస్తకాలు రాశారు. మరి మిగతా వాళ్ళందరూ ఏ ఏ పుస్తకాలు రాశారు? ఈయన అనేక పోరాటాలు చేశాడు. మిగతా వాళ్ళు ఏ ఏ పోరాటాలు చేశారు? ఏ మనిషి అయితే ఏ ప్రజల కోసమైతే పనిచేస్తారో ఆ ప్రజలు ఆ మనిషిని గుండెల్లో పెట్టుకుంటారు, అది సర్వసాధారణం. మరి మిగతా వాళ్ళని పెట్టుకోవట్లేరంటే కారణం ఏంటి? వాళ్ళు ఎవరి కోసం పనిచేశారో ఆ ప్రజలది తప్పు అవుతుంది కదా. ఆలోచించండి. ఈయన చేశాడు, అది సత్యం, ఆధారం ఉంది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు సంపన్న కులాల వాళ్ళైనా ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. పార్లమెంటు నూతన భవనం కట్టినా ఆయన విగ్రహం పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ముఖ్యమంత్రి అయినా, తెలంగాణలో దొర ముఖ్యమంత్రి అయినా బాబాసాహెబ్ విగ్రహం పెడుతున్నారు. మరి దొరలలో పెద్దవాడినో రెడ్లలో పెద్దవాడినో పెట్టుకోవచ్చు కదా. కాబట్టి ఒక మహానుభావుడిని అవమానించడం ద్వారా, ఒక పాపులర్ పర్సన్ని విమర్శించడం ద్వారా పాపులారిటీ పొందాలని అనుకోవడంలోనే వాళ్ళ సంకుచిత బుద్ధి తెలుస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ముసాయిదా కమిటీ అంటే ఏమిటో తెలిస్తే, భారత రాజ్యాంగం చర్చ మొదటి రోజు ఆవిర్భావం రోజు నుంచి అది ఆమోదం పొందే రోజు వరకు దాని ప్రసంగాలు వింటే, లేదా ఇతరులు తీసుకొచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తే, అనేక ముందు చూపుతో అపార జ్ఞానముతో దాన్ని నిర్మించిన నిర్మాతగా బాబాసాహెబ్ ఒక్కడికే అది దక్కుతుందని అప్పటి భారత రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ నుంచి మొదలుకొంటే ప్రతి సామాన్య సభ్యుడి వరకు చెప్పగలరు. కానీ మనకు చాలా మందికి భారత రాజ్యాంగం అనగానే చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ అని, తర్వాత ఏర్పడిన మంత్రి మండలిలో ఆయన కేవలం మంత్రి మాత్రమే అని, ప్రధాని కాదని, రాష్ట్రపతి కాదని అవాకులు చెవాకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడిన వాళ్ళందరికీ మీరు సమాధానం ఇస్తూ పోవద్దు. అతని అర్హత ఏమిటి? అఫ్ కోర్స్ ప్రశ్నించడానికి అర్హతతో పని లేకపోవచ్చు, కానీ ఒక సున్నితమైన విషయాన్ని, ఒక సుదీర్ఘమైన విషయాన్ని, ఒక లోతైన విషయాన్ని విశ్లేషించడానికి రోడ్డు పైన వెళ్లే ఆకతాయి మాటలకి, ఒక పరిశోధకుడికి, ఒక పఠనాసక్తి కలిగిన వ్యక్తికి, లేదా అధ్యయన అలవాటు కలిగిన వ్యక్తికి, బోధనా అలవాటు ఉన్న వ్యక్తికి, లేదా పరిశీలన, రచన, వ్యాసంగము ఇవన్నిటి మీద పట్టు ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలకు విలువ ఇవ్వాలి తప్ప కేవలం ప్రచారం పొందాలనుకునే వ్యక్తుల మాటలకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరిన్ని విషయాలు భారత రాజ్యాంగం గురించి మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ నేను
మీ డాక్టర్ బైరి నరేష్.